మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మాది ఆయుర్వేద కుటుంబం. తర్వాత 50 సంవత్సరాలుగా చక్కెరపల్లి మేము క్లినిక్ నడుపుతున్నాం. గాయత్రి ఆయుర్వేద పారస్ అని. అన్ని రోగాలకు మేము చికిత్స చేస్తాం. తర్వాత దీంట్లో ఎక్కువ చిట్కా వైద్యాలు కూడా చేస్తుంటాం. ఆయుర్వేదంలో 20 పుస్తకాలు రాశాను. అందులో ఒకటి నాటు వైద్యం అనే పెద్ద పుస్తకం 660 పేజీలు ఉంటుంది. మీరు ఆ పుస్తకం అంతా కూడా చిట్కా వైద్యం, మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయే అవసరం ఉండదు. ఇంట్లో కూర్చొని ఆ పుస్తకం చదివి అవన్నీ మీరు అమలు చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ మీరే ట్రీట్మెంట్ చేయొచ్చు. డబ్బు ఖర్చు కాదు, మీకు అవస్థ ఉండదు, హాస్పిటల్ పోయే అవసరం ఉండదు. కాబట్టి మీరు ఆ చిట్కా వైద్యం వాడాలి. ఇప్పుడు చాలామంది శృంగారంలో ఫెయిల్ అయిపోతున్నారు. శృంగారంలో ఫెయిల్ అయిపోతున్నారంటే వీళ్ళు 20 ఏళ్ళ వయసు నుంచే తాగుడు మొదలుపెట్టారు. 20 ఏళ్ళ నుంచే తాగుడు, తర్వాత అడ్డమైన అలవాట్లు. ఇక ఈ అలవాట్ల వల్ల నిద్రలేమి, తర్వాత సరైన తిండి లేక ఇలాంటి ఇక్కడి నుంచి పెరిగిన వాడు 30 ఏళ్ళు 35 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది. అంతకుముందు పెళ్ళి కాదు. అలాంటి వాడు ఏం చేస్తారు? ఇంకా ఈ ఆడపిల్లలు ఏం చేస్తారు? జుట్టు విరబోసుకొని దయ్యాలాగా తిరుగుతున్నాయి రోడ్ల మీద. వాళ్ళని చూసే వీడికి ఆ ఉద్దేశం కూడా రాదు. ఆ విరబోసుకొని తిరిగిన వాళ్ళు చూస్తే వీడికి ఆ సెన్సేషన్ కూడా రాదు మగోడికి. అట్లా తయారైన అంత వికారంగా బట్టలు వేసుకొని. కాబట్టి ఇవన్నీ గమనించాలి. శృంగారంలో ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చి కంప్యూటర్ రాత్రి అంతా పనిచేసి 4 గంటలకు వస్తాడు, ఇంటికి 5 గంటలకు వస్తాడు, అప్పుడు తింటాడు, అప్పుడు పండితే మధ్యాహ్నం 3 వరకు పడుకుంటాడు. ఏం లాభం? ఆ క్రమశిక్షణ తప్పింది కదా. దీనివల్ల తినే ఆహారం సరిగా ఉండదు, బలం సరిగా ఉండదు. ఏది నరాల బలహీనత వచ్చేస్తుంది. ఆ తర్వాత వీడు పెళ్లి చేసుకుంటే వీడు పెళ్ళంతా 2-3 నెలలు కూడా సరిగా ఉండలేడు. తర్వాత ఆ పెళ్ళ ఏం చేసేది? అప్పుడే విడాకులు, లేకపోతే ఒకరినొకరు కుట్టుకొని చంపుకోవడం. ఒకరిద్దరు పిల్లలు పుట్టినప్పుడు చంపేస్తున్నారు, పిల్లలు చంపుతున్నారు, వాళ్ళు చస్తున్నారు. దీనికంతా కారణం ఏంది? తాగుడు. ఈ వ్యసనాల వల్ల ఒకటి, తర్వాత సరైన జ్ఞానం లేదు, మంద బుద్ధి అయిపోతుంది. మన తినే ఆహారం వల్ల ఆహారం సరైనది లేదు. కాబట్టి ముందు మన సాత్విక ఆహారం తినాల. ఈ మందు తాగడం ఇవన్నీ మానేయాలి. డ్రగ్స్ గిగ్స్ అన్నీ. ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా పబ్బులలో అవన్నీ తిరుగుతున్నారు. వాళ్ళు తాగడం శురు చేశారు, వాళ్ళు కూడా సరిగా లేరు. కాబట్టి నిన్న 100 ఏళ్ళు సంసారం చేసాం ఆళ్ళు మొగలు ఈ రోజుల్లో కనపడరు. పెళ్ళైన 3 నెలలు 6 నెలలకే విడాకులు. ఇలా నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు. ఎందుకు అవుతున్నాయి? మనకి తెలివితేటలు ఉన్నాయి, విద్య ఉంది, అన్నీ ఉన్నాయి, వసతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బుద్ధి లేదు. బుద్ధి లేక ఇట్లా తయారవుతున్నాం. కాబట్టి మనుషులంతా ఏం చేయాలి? ఎవరికి వాడు నేర్చుకోవాలి, ఎవరికి వాడు తెలుసుకోవాలి, ఎవరికి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎవరు చెప్తారు మీకు? ఎవరు చెప్తాడు? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈ ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు కాంప్లెక్స్లు కట్టుకున్నారు, ఏసీ గదుల్లో ఉంటారు, ఏసీ కార్లు పెట్టుకొని 10 మంది బాడీ గార్డ్స్ పెట్టుకొని వాడు తిరుగుతాడు. వాడు వస్తాదిలాగా తయారవుతాడు. ఆధ్యాత్మిక గురువులు వాళ్ళు. ఆనాడు ఇట్లున్నారా? మన ఋషులు వాళ్ళంతా ఎట్లున్నారు? ఇటువంటి ఎక్కడో నదీ తీరాల్లో, చెట్ల కింద, అడవుల్లో అక్కడ ఉండి గుడిసెలు వేసుకొని పర్ణశాల కట్టుకొని అట్లా బతికారు వాళ్ళు. 1000 సంవత్సరాలు బతికారు వాళ్ళు. మరి వీళ్ళు ఏమైపోతున్నారు? మూడాలు ముచ్చట వీళ్ళు కూడా 60-70 వచ్చి చచ్చిపోతున్నారు. ఆధ్యాత్మిక గురువులు ఎక్కున్నారు, ఏమీ లేదు. అటువంటిది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కనుక ఎవరికి వాడు మనం తెలుసుకోవాల్సిన పద్ధతులు ఇవన్నీ. తెలుసుకొని మనం మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాల. ఇష్టం వచ్చినట్లు మనం ఈ వ్యసనాలకు లోబడి తర్వాత మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే వాడి జీవితానికే నష్టం. మనం ఏం చేస్తాం? కాబట్టి మీరంతా ఇప్పుడు తినే ఆహారంలో మార్పు ఉండాలి. ఈ శృంగారంలో కూడా మీకు మొదటి నుంచి అప్పుడు చిన్న వయసు నుంచి వ్యాయామం చేసేవాళ్ళు, బాగా తిండి తినేవాళ్ళు. ఆ తిండి కూడా ఎట్లా అంతా ఒరిజినాలిటీ ఉండేది ఆ తిండిలో. ఇప్పుడు ఉందా? లేదు. ఆ రోడ్ల మీద ఉండే వాళ్ళు ఏదో పెట్టింది అది తినడం, ఆకలి తీర్చుకోవడం. తర్వాత ఇంట్లో కూడా అదే పరిస్థితి, బయట అదే పరిస్థితి. సరైన ఆహారం లేదు, సరైన బలం లేదు. తర్వాత ఇంకా శృంగారంలో ఏం చేస్తాడు? మొన్న పేపర్లు వేశారు, 90 ఏళ్ళ ముసలోడు గిరిజన్స్, 75 ఏళ్ళ ఆయన భార్య, వాళ్ళకు కొడుకు పుట్టాడు. పూర్వం ఉన్న
ఆ స్ట్రెంత్ బలం ఎక్కడుంది? ఇప్పుడు ఉందా? లేదు. 30 ఏళ్ళకి ఎంతో బృహన్నలు అయిపోతున్నారు. ఏం లేదు, మగవాళ్ళు సారమే లేదు. వాడి సంసారం ఏం చేస్తాడు? ఇవన్నీ గమనించాలా. ఎందుకు? చేసే డ్యూటీ సరిగా ఉండాలా, తినే ఆహారం సరిగా ఉండాలా, నువ్వు సక్రమంగా నిద్రపోవాలి, సక్రమంగా లేవాలి. ఇవన్నీ చేస్తే సరిపోయే. ఏదైనా వస్తే హాస్పిటల్కి పోతాడు, వాడు స్కానింగ్ అంటాడు, స్కానింగ్ చేస్తాడు. వాడికి ముందు వాడు ముఖం చూడడానికి పైసలు ఫీజు కట్టాలా? ఎందుకు కట్టాలా ఫీజు? ఆ డాక్టర్ని చూడడానికి ఫీజు కట్టాలా? ఫీజు 1000-2000 రూపాయలు ఫీజు అటు తీసుకుంటున్నారు. ఎందుకు? అనవసరం లేదు, అనవసరం, అది అధర్మం. కాబట్టి డాక్టర్లు అట్లా దోచుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా వాడు ఏమంటాడు? స్కానింగ్ అంటారు, అదంటాడు, ఇదంటాడు. అన్నీ తీసి 10,000 రూపాయలు బిల్లు వేస్తాడు. ముందు బిల్లు కట్టి వాడు వెనక్కి రావాలా. వాడికి మళ్ళీ రేపు రాస్తాడు మందులు. రిపోర్ట్ చూడాలి కదా, రేపు రాస్తాడు. వాడికి ఏం తెలుస్తుంది? ఆ డాక్టర్కు ఏమీ తెలియదు. ఊరికి శతకం పెట్టి అటు అంటాడు. వాడికి ఏమీ అర్థమే కాదు. వీడితో చెప్పిస్తాడు అన్ని, పేషెంట్తోనే. నీకేమేమి ఉంది, ఎట్లా ఉంది, నీకు ఎట్లా అవుతుంది అంటే వీడు చెప్తాడు, నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది అని. ఇది ఏం చేస్తాడు? అల్లోపతి డాక్టర్ అట్లా మొత్తం జనరేషన్ని, ఈ జనాన్ని మోసం చేసి ప్రపంచాన్ని అంతా మోసం చేస్తున్నారు అల్లోపతి డాక్టర్లు. నాశనం పట్టించాడు ఆ వైద్యంతో. అదే నమ్ముతున్నారు. ఫాలోమని లైన్లు కట్టిపోతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా లైన్లు కట్టుంటారు జనాలు. ఆయుర్వేదాన్ని ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, నమ్ముతున్నారు. ఇదివరకు ఆ నమ్మకాలు లేకుండే 400 సంవత్సరాల నుంచి తొక్కేశారు దీన్ని. అందువల్ల ఈ అలోపతి వాళ్ళు డెవలప్ చేశారు. ప్రభుత్వం సపోర్ట్ చేయదు, నాయకులు సపోర్ట్ చేయరు. ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎలా వస్తుంది ప్రజల్లోకి? కాబట్టి ఇప్పుడు ఏదో కాస్త బుద్ధున్న వాళ్ళు మేలుకుంటున్నారు, తర్వాత సెట్ అవుతున్నారు. అందరూ కావడం లేదు. కాబట్టి ఇవన్నీ ఎవరికి వాళ్ళు మీరు ఆలోచించాలి. ఏం తినదు ఇది మనకు అనాది నుంచి, అంటే మన పుట్టుక నుంచి వచ్చింది ఆయుర్వేదం. ఈ అలోపతి ఎప్పుడు వచ్చింది? ఇదంతా నిన్న మొన్న వచ్చింది. కాబట్టి మొత్తం ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కనుక మీరు ఎన్ని తెలుసుకొని సరైన డాక్టర్లు, అనుభవజ్ఞులు, ఆయుర్వేదం సరైన మందులు ఇచ్చేవాళ్ళు, ఎటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోయి సలహాలు అడిగి వాళ్ళ దగ్గర మందులు తీసుకొని రోగం నయం చేసుకోవడం ఉత్తమం అని చెప్పి విరమించుకుంటున్నాను.